మక్తల్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డైరీ క్రీడా యోజన మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తన సతీమణి వాకిటి లలితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా కార్తీక దీపాలు వెలిగించి వాటి విశిష్టత గురించి వివరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, రాయ్కోడ్ ఆనంద్, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు మహాదేవి, జయ, సమత, సంతోషి, స్థానిక నాయకులు, పుర ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్వసంగ పరిత్యాగులై అన్నిటినీ వదిలేసి విశ్వం బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి భగవంతునిలో లీనమై ఆయన ఆశీర్వాదాలు మీకోసం వాళ్ళు పరితపించే విధానం నిజంగా కూడా ప్రాంతం కూడా ఆధ్యాత్మికమైంది. బహింజీలు కొలిచేటువంటి శివుడు ప్రత్యేకంగా మక్తల్ నియోజకవర్గంలో, మక్తల్ అంటేనే మక్తల్ కాదు, దీని ఒరిజినల్ పేరు మఖస్థలము. మఖస్థలం అంటే యజ్ఞాలు చేసేటువంటి స్థలము. ఈ ప్రాంతం వందల వేల గుళ్లకు, ప్రాచీనమైన గుళ్లకు ఆనవాళ్ళుగా కనిపిస్తున్నటువంటి మక్తల్. పెద్దలంటే వినయము, విధేయతతో జీవితాలు గడిపినప్పుడే భగవంతుడు కూడా సాక్షాత్తిస్తూ మనకు ఆశీర్వాదం చేస్తాడు. ప్రకృతితో ముడిపడిన జీవితాలు మనవి. మనకు ఆ ప్రకృతిలో ఎండ, గాలి, నీరు ఇవన్నిటిని ఎంతవైతే మనం పూజిస్తామో అంతే ఈరోజు మన కోసం, మళ్ళొక్కసారి చెప్తున్నా, మన కోసం వాళ్ళ జీవితాలని కూడా, సుఖ సంతోషాలని కూడా, వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు ఒక కర్పూరంలాగా వాళ్ళ జీవితాలని కరగగొట్టుకొని మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి అటువంటి సాహసం మనం చేయలేం.